నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నిన్న నైట్ ఎపిసోడ్ రివ్యూ చూసిరా? చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు, ఖతర్నాక్ ఉంది అది. ఎందుకంటే దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అబ్బా, నువ్వు సంజనాని కావాలని నెగిటివ్ చేస్తున్నావు కదా అని చెప్పి కామెంట్ పెట్టారు. ఓకే. ఇంకొంతమంది ఏమైనా పెట్టారంటే నువ్వు తనుజాని కావాలని నెగిటివ్ చేస్తున్నావు కదా అని చెప్పి కామెంట్ పెట్టారు. డబల్ ఓకే. ఎందుకంటే నేను ఎవరి సైడ్ తీసుకోలేదని అర్థం, నేను కరెక్ట్గా ఉన్నానని అర్థమైంది నాకు. ఇగో, నేను అందరి పాజిటివ్ చెప్పిన, అందరు నెగిటివ్స్ చెప్పిన. ఆ నెగిటివ్గా వాళ్ళు ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యారు, దాని వెనకాల రీజన్స్ ఏంది, రీజనింగ్ ఏంది, ఎక్కడ వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారు, అండ్ వాళ్ళు దేనికోసం ఇదంతా చేస్తారు అనే డీటెయిల్డ్ రివ్యూ అది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి దానికి 2 రకాల మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఐ వెరీ హ్యాపీ. చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. అండ్ నేను చెప్పిన రివ్యూ కరెక్టా కాదా అని మిడ్ నైట్ ముచ్చట చూస్తే ఇంకా క్లారిటీ అర్థమైంది. ఎందుకంటే నేను మిడ్ నైట్ ముచ్చట చూసిన తర్వాత నాకు డబుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, నేను చెప్పింది కరెక్ట్. ఫుడ్ మానిటర్ విషయంలో నేను చెప్పిన పాయింట్స్ అయితే 100% కరెక్ట్. అక్కడ లిటరల్లీ సంజనక్క ఫుడ్ మానిటర్ కోసం కొట్లాడలే, కానీ ఫుడ్ మానిటర్ అనేది ఆమెకి ఎట్లా అంటే తంతే బూరల బుట్టలు పడ్డట్టు అన్న సాత్రం ఉంటుంది కదా, ఎతకబోతున్న తీగ ఖాళీ తెలియనట్టు అంటారు చూడు. ఆ టైప్లో ఈమె కోరుకున్నది, ఇండైరెక్ట్గా కోరుకున్నది, అంటే వస్తే బాగుండు అని ఆమెకు ఉండొచ్చేమో, కానీ అది వస్తుంది అని చెప్పి చేయలే. పంచాయతీ చేసేసరికి అది వచ్చేసరికి ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే లేలే ఆయన కిచెన్లో తిరుగుతుంది, హ్యాపీ. ఎందుకంటే ఆమెకి డబుల్ డోస్. ఆమెకి 2 రకాలు. ఒకటి, దివ్య నిఖిత తన అండర్లోకి రావాలి, తను చెప్పిన మాట వినాలి అన్న ఈగో సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఆమె ఎందుకు రియాక్ట్ అయిందో నేను ఆల్రెడీ నిన్నే చెప్పినా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. అండ్ ఎందుకు అంత హ్యాపీగా ఉందో కూడా చెప్తా. అండ్ తనుజ ఎందుకు బర్నీ అన్న అంటే హేట్ రేట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా నేను ఇదివరకు చెప్పిన, మళ్ళీ అది గుర్తు చేసి అసలు నిన్న ఎందుకు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి బర్నీ అన్న నమ్మలేను అని చెప్తుంది. అండ్ బర్నీ అన్న ఎందుకు ఈమె నుంచి తప్పించుకోలేకనా, లేదంటే ఈమెకి సరెండర్ అయిపోయా, ఈ నాన్న కూతురు బాండ్లో ఇరుక్కుపోయా, మరి ఎందుకు అతను సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడు, విపరీతమైన సేఫ్ గేమ్. ఎంత సేఫ్ గేమ్ అంటే బర్నీ అన్న దగ్గర 3 క్వాలిటీస్ ఉంటాయి అబ్బా. ఒకటి సేఫ్ గేమ్, ఒకటి సెల్ఫ్ డబ్బా, ఇంకోటి ఎవరైనా ప్రేజ్ చేస్తే కథం అయిపోయింది, వెన్నే కరిగిపోయింది, గతం అయిపోయింది. వాళ్ళే తోపు, వాళ్ళే తురుము ఆయనకి. లైక్ దివ్య నిఖిత ఇప్పుడు వచ్చి 3 సార్లు ఆయన గ్రేటు, ఆయన తోపు, ఆయనే నా కాంపిటీటర్ అని చెప్పడం, ఇంకోసారి నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టడం, ఇక్కడ ఎవరు నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అంటే బర్నీ అని చెప్పడం, ఇవన్నిటితోటి కథం ఆయన అయిపోయింది. ఆయన అక్కడ ఉన్నాడు అంతే. ఇట్లా ఉఫ్ అంటే కింద పడతాడు. మునిగి చెట్టు కొమ్మ ఆకు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆయన కొమ్మ మీద కూడా కాదు, ఆకు మీద ఎక్కి కూర్చున్నాడు. ఉఫ్ అంటే పడిపోతాడు. అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి పొగడ్తలు అంటే చాలా ఇష్టం అనేది అర్థమైపోయింది. అఫ్ కోర్స్ ఎవరికి ఇష్టం ఉండదు అబ్బా, ఎవరికైనా ఇష్టమే. ఎవరికైనా పొగిడితే, వాడు అబద్ధంగా పోగినా నిజంగా పోగినా పొగిడితే మనకు సాటిస్ఫాక్షనే వస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు చూసినావా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎంత స్మార్ట్గా ఉన్నావు చూడు, నవ్వొచ్చింది చూడు, నీ ఫేస్లో స్మైల్ చూడు ఎంత బాగుందో, క్యూట్గా ఉంది, మంచిగా అనిపించలే అంతే. ఆ హ్యాపీనెస్ ఆయనకి వచ్చింది. అసలు నిన్న ఆ హ్యాపీనెస్లో ఆమెకు సపోర్ట్ చేయాలి అనే సిచ్యువేషన్ ఉంది. మరి సపోర్ట్ చేస్తే ఓనర్స్ దగ్గర నుంచి పెద్ద షంటింగ్ పడుతుంది. ఎందుకంటే అక్కడున్న సుమను, ఇడిదిక్కు ఎవరిల్లు మన ఆసామి తనుజ, వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ముందు నుంచి వెళ్ళే ఉన్నా. ఇప్పుడు ఏంది, ముందొచ్చిన తోక కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు, సారీ వెనకాల వచ్చిన తోక కరెక్టే, లేట్గా వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా వీళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తావు నువ్వు అన్న పాయింట్ వస్తుంది. ఈయన పొగడంగానే ఆమెకు సపోర్ట్ చేసిన అన్న పాయింట్ వస్తుంది. ఇన్ని ఆలోచించి సేఫ్ గేమ్ అబ్బా ఎంత ఆలోచించాల్సి వస్తుందంటే ఆయన ఇరుక్కపోయింది అబ్బా, మొత్తం ఇరుక్కపోయి క్రష్ అవుతాండి. ఇట్లా మొత్తం క్రషర్ ఉంటుంది చూడు, మీదకి వెళ్ళి ఇట్లా ప్రెజర్గా గుద్దుతే కింద అంత తుక్కుతుకైతే చూడు, అంత ప్రెజర్లో ఉండిపోయాడు. ఆయన ఈ భవబంధాలని ఇడిచిపెట్టి బయటకు వద్దామంటే వచ్చేది కాదే. నాన్న అనిపించినాక ఇప్పుడు నాన్న కాదు అని అనుకో, ఫస్ట్ ఆయన నాన్న అన్నప్పుడే నాన్నకి వద్దమ్మా బర్రీ గారు అని పిలవండి సరిపోద్ది అని అంటేనేమో, ఈయన చూడో నాన్న అంటే కూడా పడతలేడు, ఈయన చూడు టూ మచ్ ఉన్నాడు అని చెప్పి మనమే అంటామని చెప్పి ఆయన బాధ అక్కడనే కనెక్ట్ అయిపోయాడు. ఆ బంధం నుంచి బయటపడాలని ఆమెకి ఆమెనే నేను వద్దు, నాకు ఈ బంధాలు వద్దని చెప్పి ఇడిచిపెట్టి పోతుందేమో అని అనుకుంటాడు. కానీ ఆఫ్కోర్స్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బర్నీ బాండింగ్ ఇదన్నీ వద్దని ఆమెను అనుకుంటుంది. అందుకే ఇమాన్యుల్తో మాట్లాడేటప్పుడు, రీతుతో మాట్లాడేటప్పుడు బర్నీ సార్ అని మాట్లాడింది. సో స్టార్ట్ అయిపోయింది. ఈ భవబంధాలు, ఈ బాంధవ్యాలు ఇవన్నీ పెట్టుకుంటే బిగ్ బాస్ హౌస్లో నడవదు. అండ్ ఇంకోటి, బర్నీ ఈ సీజన్కి హీరో అయిపోయి విన్నర్ అయిపోదామని వచ్చినప్పుడు ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేశాడని నిలబెడితే, పెద్దోడు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పి నిలబెడితే ఆయన ఎక్కడికెళ్ళి వశపడుతుంది. ఓడియమ్మ ఏందో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేసిరు అన్న ఫీలింగ్ రాదా? ఆయన బాధ అయినది. కక్కలేడు మింగలేడు అన్నట్టుకున్నాడు ఆయన పరిస్థితి. సరే, చాలా ముచ్చట్టున్నాయి అబ్బా మాట్లాడుకోవడానికి. 1 కాదు 2 కాదు, సవాలు వచ్చున్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసి కొట్టుకొని, పాతలు ఒక లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా హైప్ అనేది చీరి మంచిగా జరంతా బూస్ట్ హార్లిక్స్ మోనివిట్ వస్తుంది మన వీడియోకి. సరే, కంటిన్యూ చేద్దామా. రాత్రి టాస్క్ అయిపోయింది. ఓకే, టాస్క్ గురించి మాట్లాడలే. అది టాస్కా పాపం, లక్డీ కపూలు కట్టిర్రు. లక్డీ కపూలు అంటే ఏమనుకుంటారు, హైదరాబాద్లో ఒక ఏరియా అనుకుంటారా? లక్డీతో చేసిన పూల్ అంటే వంతెన, కట్టెలతో కట్టిన వంతెన, దాన్ని లక్డీ కపుల్ అంటారు. ఈ లక్డీ కపుల్ టాస్క్ పెట్టారు కదా,
అందులో 3 చెక్కలు లేవు, ఆ చెక్కలు వేస్తే మీరు దాటుకొని రావచ్చు అంటే అది ఇంట్రెస్టింగ్గా జరుగుద్దేమో అని అనుకున్నాడు బిగ్ బాస్ మామ. దానికోసం అంత కష్టపడి ఆ లకిడి కప్పులు 4 గట్టి వంతెనలు గట్టి ఏందేందో చేసిండు, కానీ ఏమి కాలే, వర్కౌటే కాలే పాపం. ఆ ప్రాపర్టీ ఎంత వేస్ట్, టైం వేస్ట్, ప్రాపర్టీ చేసినాడు అనుకుంటాడు. దీనికి కారా నేను పొద్దుగాల నుంచి ప్రాపర్టీ చేసిన, పొద్దుగాల నుంచి నిన్నటి నుంచి ఆ వంతెనలు తయారు చేసిన గిందు కోసం చా అని అనుకుంటాడు తెలుసా. అవునా కదా చెప్పండి పాపం. సరే, ఆ టాస్క్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి డిమాండ్ పవన్ ట్రై చేసినట. అంటే రీతుతో చెప్తాడు, నేను బర్నన్నను ఎందుకు పిలిచిన అంటే ఆయన ఖచ్చితంగా దివ్యనికితకి సపోర్ట్ చేస్తాడు కదా, ఒకటి దివ్యనికితకి ఒకటి తనుజకి చేసినా కానీ ఇంకోరు ఎవరైతారు అని నెక్స్ట్ రౌండ్ ఉంటుంది, ఎట్లా ఇంట్రెస్టింగ్గా పోతుంది అనుకున్నా. అంటే ఎందుకు చేస్తాడు ఆయన దివ్యనికితకి ఎందుకు చేస్తాడు, ముందు నుంచి ఉన్నది సుమనన్న కదా, ఆయన క్లోజ్, సుమనన్నకి చేస్తాడంటే లేదు దివ్యనికిత బాగా క్లోజ్ అయింది కదా చేస్తాడు అనుకున్నాను. అఫ్కోర్స్ మనం కూడా గెస్ చేసినాం. అండ్ ఆయన కూడా ఊకే దివ్యనికిత అంటాడు కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అనుకున్నాం. కానీ అక్కడనే ఆయన ఏం ఆలోచించినంటే ముందు వచ్చిన అది వెనకొచ్చిన కొమ్ములు వాడి, ముందొచ్చిన తోక కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అయిపోతాయి అన్నట్టుగా అవుతుంది. మళ్ళీ బాగా నెగిటివ్గా చూస్తారు. ఇన్ని రోజులు వీళ్ళతో ఉండి సడన్గా ఆమెకు సపోర్ట్ చేసిన అంటే ఆమె మెచ్చుకుంది కాబట్టి సపోర్ట్ చేసిన అని చూస్తారని చెప్పి అక్కడ ఒక సేఫ్ ప్లే, దాన్ని సేఫ్ ప్లే అనే స్ట్రాటజీ అని అదైతే యూజ్ చేసిండు. సో ఇక్కడ రీతు అంటది, సరే ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. రీతు అలిగింది అక్కడ, నీతో ఉంటే వేస్ట్ రా, ఒక్క ఆపర్చునిటీ రాదురా, దేనిలో అవకాశం ఇవ్వరా. నాకు డిమాండ్ పవర్ నచ్చుతాను అబ్బా డే బై డే. సరే, టాస్క్ అయిపోయింది కదా. టాస్క్ అయిపోయిన తర్వాత కిచెన్లో సంజన అడావిడి ఉంది, మస్తు హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ జరుపుకుంటే అన్నంతా వెలిగిపోతుంది మొహం అని. అక్కడ ఇమాన్యుల్ వచ్చి నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా నవ్వుతున్నావు, దేనికి రా నవ్వుతున్నావు, మంచి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మాజా తీసుకున్నది తాగింది, ఫుల్ హ్యాపీగా ఉంది, నువ్వు హ్యాపీ కదా అన్నట్టుగా అంటారు. కంగ్రాచులేషన్స్ అండి అని, దేనికి కంగ్రాచులేషన్ అని ఎందుకు చెప్తున్నావు, డిమాండ్ పవన్ వచ్చి చెప్తాడు కంగ్రాచులేషన్ అని. దేనికంటే కిచెన్ మానిటర్ అయ్యారుగా అంటే దాంట్లో ఏముంది, మీరు ఇచ్చారు అది బాధ్యత, నేను కావాలని తీసుకున్నానా కాదు కదా అన్నట్టుగా మంచిగా నవ్వుకుంటూ ఖుషి ఉంది. ఆ ఖుషినెస్ చూసి దివ్యనికిత అంటే స్మైల్ వస్తుంది. ఈమెకి ఎందుకు నవ్వుతుందో నాకు తెలుసు, ఇప్పుడు నా మీద యజమాయిషి చెలాయిస్తుంది కాబట్టి ఆమె ఖుషి అవుతుంది అని చెప్పి ఈమెకి తెలుసు. ఎందుకంటే 2 బ్రెయిన్స్ ఒకటే రకం బ్రెయిన్స్, సంజన బ్రెయిన్ కానీ దివ్యనికిత బ్రెయిన్ కానీ. అఫ్కోర్స్ దివ్యనికిత ఇంకొంచెం బ్రెయిన్గా కనబడుతుంది, సో అర్థం చేసుకుంది కాబట్టి ముసిమిసి నవ్వులు అవుతుంది. ఆ తర్వాత వచ్చి దివ్యనికిత డిమాండ్ పవన్ దగ్గర వచ్చి చెప్తుంది అన్నట్టు. అక్కడ రాము రాథోడ్ కూడా ఉంటాడు. క్యాప్టెన్గా నువ్వు స్టాండ్ తీసుకో, ఆమె ఉంటే నేను కంఫర్టబుల్గా వంట చేయలేను, ఆమె కావాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కాబట్టి కష్టమవుతుంది, అలాంటి పర్సన్ కిచెన్లో కష్టము, మీరు ఇంకెవరికన్నా ఇవ్వండి, బర్నీ గారికి ఇస్తారా ఇంకెవరికైనా ఇస్తారా, కొంచెం కామెంట్ కంపోజ్డ్గా ఉండేటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ సంజనక్క కూడా కామెంట్ కంపోజ్డ్గానే ఉంటుంది, బాగానే చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఆమె మాట వినే తట్టుగా ఉండాలి అవతల మనిషి, అప్పుడు ఆమె మంచి ఆమె మాటకి సమాధానం ఎదురు చెప్పేటోళ్ళు అయితే ఆమెకి మంచోళ్ళు కాదు, అది పాయింట్. బర్నీ అన్నది అట్లా కాదు, ఆయన మాటకి ఎదురు సమాధానం చెప్తే ఆయనకు ఫీల్ అయినా కానీ ఆయన బయట పెట్టాడు, ఎక్కడన్నా తీద్దాంలే అని చెప్పి చూస్తాడు. ఇంకోటి ఏంటంటే బర్నన్నకి ప్రేజ్ చేస్తే అక్కడికి ఎక్కేస్తాడు. అదే సంజనక్కకి ప్రేజ్ చేసి మెచ్చుకున్నంత మాత్రం అక్కడికి ఎక్కది. అది ఆమెకు ఫేవర్గా ఉంటే ఎక్కుతుంది, ఆమెకు ఫేవర్గా ఉంటే హ్యాపీ, ఆమెకు ఆపోజిట్గా ఉంటే కోపం. బర్నన్నకి ప్రేజ్ చేస్తే చాలు, మెచ్చుకుంటే చాలు, అది. సరే, అయితే ఇక్కడ ఈమె రిక్వెస్ట్ చేస్తుంది, క్యాప్టెన్గా కాల్ తీసుకో, వేరేటోళ్ళం పెట్టు అని. వేరేటోళ్ళం పెట్టే సిచ్యువేషన్లో ఆ తర్వాత కూడా మళ్ళీ పోయి మీకు ఓకే కదా, ఇబ్బంది లేదు కదా అని సంజనాకి కొన్ని రూల్స్ పెడతారు అన్నట్టు. కిచెన్లో ఎవరు కూడా స్టవ్ ముట్టుకోవడానికి లేదు, ముట్టుకుంటే నేను ముట్టుకోవాలి, మీరు ముట్టుకోవాలి, లేదంటే దివ్యనికిత ముట్టుకోవాలి, ఇంకా ఎవరు కూడా కిచెన్లో స్టవ్ ముట్టుకోవడానికి లేదు, ఇది స్ట్రిక్ట్ రూల్. ఓకేనా అంటే ఓకే అంటది, ఓకే కదా దివ్యనికిత ఓకే కదా అని మాట్లాడుకుంటారు. అయిపోయింది అక్కడికి, సమస్య పోయింది. అండ్ కిచెన్లో బాగా హెల్ప్ చేస్తుంది సంజనక్క, తెలుసు కదా. మామూలుగా ఆమె చెఫ్ అయినా కాకపోయినా, కిచెన్ టీం అయినా కాకపోయినా ఆమె అక్కడ ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది, కూరగాయలు కట్ చేయడమా, వండడమా, ఇంకేదన్నా రెడీ చేయడమా, అడవిడిగా మంచిగా హెల్ప్ అయితే చేస్తుంది. మరీ అంత పని దొంగ లెక్క అయితే ఉండదు, అథారిటీ కావాలనుకుంటుంది ఆమెకు, అంతే. బాస్ లేడీ, నేను బాస్ లాగా ఉండాలనుకుంటుంది తప్ప ఇంకట్లేదు. అండ్ ఈ కిచెన్ డ్యూటీ ఆమెకు రావడం అనేది ఆమె లైక్ ఏంటంటే తంతే బూరెల బుట్టలో పడ్డది అన్నట్టుగా, లేదంటే ఎతకబోయిన తీగ కాళ్ళకు దొరికినట్టుగా ఆమెకు ఆ పని దొరకడం చాలా హ్యాపీ. తర్వాత బయట ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, తనుజ, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్లోరాకి ఏం ఆడడానికి వచ్చిందా, లేదంటే ఆమె షూస్ మోయడానికి, షూసా అన్నట్టు శ్రీజ, షూస్ పట్టుకొని పోవడానికి, బట్టలు పట్టుకొని పోవడానికి, ఆమెకి కాఫీ తీసుకుపోయి కప్పులు కడగడానికి, వీటి కోసం వచ్చిందా అని అంటే అవునా ఓకే అండి. యాక్చువల్లీ నేను గమనించింది ఏంటంటే సంజన అక్క కాఫీ కప్పు ఆమెకి ఇచ్చినప్పుడు, తనుజాకి ఫ్లోరాకి ఇచ్చినప్పుడు, నువ్వు ఇప్పుడు కడుగుతున్నావు కదా, సాయంత్రం నీ కప్పు నా కప్పు నేనే కడిగేస్తానులే అని ఇస్తుంది. వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. కాకపోతే ఇక్కడ చూడడానికి అట్లా కనబడుతుంది, అందరూ అట్లా అనుకుంటున్నారు అనే విషయాన్ని హరీష్ కుండబద్దలు కొట్టినట్టుగా ఫ్లోరా దగ్గర చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఫ్లోరా గారు నేను మీకు ఒక మంచి కోరి చెప్తున్నా, తెలుగులో ఒక సామెత ఉంది, ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎదగలేదు. చాలామంది ఏమంటారంటే మీరు సంజనాకి అసిస్టెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారు సంజన గారికి అని అంటున్నారు, అది మీకు చెప్దాం ఫ్రెండ్లీగా అని చెప్పిండు. వెరీ నైస్ ఫ్రెండ్లీ సజెషన్.
ఇక ఫ్లోరా గారు ఏమంటే నాకు ఇక్కడ సంజన గారు లోన్లీ టైంలో బాగా క్లోజ్ అయ్యారు, ఎవరు నాతో మాట్లాడిన టైంలో బాగా క్లోజ్గా మాట్లాడింది. ఆ తర్వాత శెట్టి అన్న కూడా మంచిగా, అతనితో కంపెనీ కూడా బాగుంటుంది, మేము కొంచెం క్లోజ్ అయ్యాము. అండ్ శెట్టి అన్న గురించి నేను ఇప్పుడు వాష్రూమ్ మానిటర్గా ఆయనకు రావాలి, స్టార్టింగ్ నుంచి ఏ పని లేదు, ఆయనకు ఖచ్చితంగా రావాలని నేను స్టాండ్ తీసుకుని మాట్లాడదాం అనుకుంటున్నా. ఎవరేమనుకున్నా కానీ నాకు కొంచెం బాండ్ ఏర్పడ్డది కాబట్టి చేస్తున్నా, అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఆ షాడో కింద మీరు కనబడతలేరు, కొంచెం చూసుకోండి అని చెప్తాడు. ఓకే రైట్, మంచి సజెషన్. ఒక ఫ్రెండ్షిప్ బాండు ఫ్లోరాకి హరీష్కి ఉంది కాబట్టి అందులో ఈ సజెషన్ ఇవ్వడం తప్పలేదు. వెరీ నైస్ హరీష్, వెరీ జెంటిల్ నేచర్ అనిపించింది. బర్నీ అండ్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, రీతు నువ్వు నాకు ఎందుకు అంటే నాకు నీకు ఏదో మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది, అది బ్రేక్ చేద్దాం అనేది డిస్కషన్. నువ్వు నాకు ఒకవేళ నువ్వు అక్కడ నిల్చున్నా కానీ నేను నీకు సపోర్ట్ చేస్తోంది, కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. మ్యాటర్ ఏంటంటే బర్నని టార్గెట్ చేసి అందరూ కొట్టిన దాంట్లో బాల్స్ వేసి కొట్టినరట. ఈయన అంటాడు అందరు నన్ను టార్గెట్ చేశారు, టోటల్ హౌస్ నన్ను టార్గెట్ చేస్తే ఒక్క దివ్య నిఖిత రాక్ సాలిడ్గా నా కోసం నిల్చుంది, ఒకటి బాగా గట్టి పట్టుకున్నాడు. సో నువ్వెందుకు నన్ను కొట్టినావు అని అంటే నాకు ఇమాన్యుల్ కెప్టెన్ కావాలని ఉండే, తనుజకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా, ఇమాన్యుల్ సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వేరేటోలో కొట్టాలి కాబట్టి మిమ్మల్ని కొట్టిన. అయినా నేను సుమన్ శెట్టన్నని మిమ్మల్ని టార్గెట్ చేసి కొడుతుంటే మీరు తప్పించుకుంటున్నారు, సుమన్ శెట్టర్కి ఎక్కువ బాల్స్ పడ్డాయి అంటే నేను బాగా ఆడాను కదా, అంటే నేను బాగా ఆడినట్టే కదా అని ఆయనకి ఇది చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి. ఇది బర్నానికి ఏంటంటే నువ్వు మంచిగా ఆడినా అని చెప్తే ఖుషి అవుతారు అన్నాడు. ఆయన చెప్పుకుంటాను, సెల్ఫ్ డబ్బాగా ఉంటుంది గట్టిగా. అంటే నేను బాగా ఆడినట్టు కదా అంటే అవును మీరు బాగా ఆడిరు, సుమన్ శెట్టి నాకు ఎక్కువ తగిలినాయి అంటే నేనైతే నేను ఒకరిని అనుకున్నప్పుడు వేరేటోలో కొట్టాల్సిందే కదా. రీతు కరెక్ట్గా ఆన్ పాయింట్ ఉంటుంది అబ్బా. ఈ పులిహోర కంటెంట్ ఒకటి ఇడిచిపెడితే మిగతా అన్ని దగ్గరలో కూడా మాట కరెక్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే కరెక్ట్ మాట్లాడింది అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక ఈయన చెప్తాడు నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఈయన గురించి చెప్పుకోవాలి కదా. నాకు మనీష్ నన్ను మాట్లాడినాడు, హరీష్ ఇన్ని మాట్లాడినాడు, నేను తిరిగి వాళ్ళని నామినేట్ కూడా చేయలేదు, నేను ఏమనలేదు, అండ్ మనీష్ అట్లా చేసిండు ఇట్లా చేసి ఇవన్నీ చెప్తాడు. ఇప్పుడు నేను ఊరికే రాలేదు కదా ఇక్కడికి, నాకుండే పవర్ నాకు ఉంటుంది, నాకుండే వాళ్ళు నాకు ఉంటారు, నాకుండే పవర్. ఇదంతా ఎట్లా చెప్తుండే నాకు సపోర్ట్ చేస్తే బెటర్, లేదంటే నాకు ఇప్పుడు మనీష్ కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే నాతో గొడవ పెట్టుకోవడం వల్ల వెళ్ళిపోయారన్న సెన్స్లో ఆయనకు పడిందా అన్న ఫీలింగ్ కూడా ఉంది. నేనే నెంబర్ 1 నేను చెప్పింది కదా దివ్యనికిత, అవన్నీ వచ్చినాయి ఏమన్నా ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. సో సంజన గారి మీద కోపం, ఆ బట్టలు దాచిన దానికి నాకు కోపం వచ్చింది, లేదంటే నేను ఆమెకు సపోర్ట్గానే ఉండేటోని. అట్లాంటిది కూడా ఆమె స్టేజ్ మీదకి పోయిన తర్వాత అన్న నాకు సపోర్ట్ చేయమంటే నేను ఆమెకు సపోర్ట్ చేయలేదా? నాకు అట్లాంటివి ఏమి ఉండవు, నేను సపోర్ట్ చేస్తా. ఈవెన్ బట్టలు తీసినందుకు ఒక పాయింట్ కానీ అక్కడ ముగ్గురు కూడా సంజన అన్నారు, నేను ఒక్కరిని నో అన్నా కానీ ఖచ్చితంగా సంజన గారిని ఎలిమినేట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంజన అనే అన్నారు కదా, రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళంతా. అయినా నేను ఆమె కోసం నిలబడ్డా, సపోర్ట్ చేసిన. నేను గేమ్ లాగా తీసుకుంటా. స్టేజ్ మీదకి వెళ్ళి ఆమె ఏమన్నది స్టాండ్ తీసుకోలేదు అన్న ఏంటి స్టాండ్ తీసుకోలేదంటే నేను ఇవ్వలేదా? నేను చాలా జెన్యున్గా ఉంటాను, నేను జెన్యున్గా ఆడతాను, నేను అట్లు ఎటువంటి బెటర్ను అన్నట్టుగా చెప్తుంది అన్నట్టు. ఇక సంచాలక టాపిక్ దగ్గర ఇది రీతు నాకెందుకు మీరు స్టాండ్ తీసుకోలేదు, నాకెందుకు స్టాండ్ తీసుకోలేదు, మరి నేను సంచాలక చేసినప్పుడు నన్ను అందరూ సంచాలక ర్యాంక్ అంటే మీరే కదా గేమ్లో ఉంది, మరి అప్పుడు మీరు మాట్లాడంటే నేను ఒక్కనే మాట్లాడలేదు. సంచాలక డెసిషన్ ఇస్ ఫైనల్ అన్నా నేను, అప్పుడు కూడా నేను బ్లేమ్ చేయలేదు. నేను సంచాలక డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తున్నా అని చెప్పిన అర్థమవుతుందా నీకు? నీకు మధ్యలో ఏముందో తెలియదు కానీ ఎందుకో మధ్యలో ఒక కనెక్షన్ అయితే లేదు. కాకపోతే నేను నీకోసం నిల్చుంటా, నువ్వు నా కోసం నిల్చుంటా అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏంటంటే వాళ్ళ సైడ్ అంటే బర్నీ అన్న సైడ్కి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇది ఒక రకమైన గేమ్లే, ఏం చేస్తాం, తప్పు కాదు కదా. తప్పు చేస్తే అంటే రాంగ్గా కావాలని వాళ్ళని మానిపులేట్ చేసి వాళ్ళు నష్టపోయేటట్టు చేస్తే కాదు. ఈయన లాభపడడానికి మిత్ర లాభం అంటారు కదా, మిత్ర లాభం అంటారు కదా, మిత్ర లాభం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది రాంగ్ కాదు. ఈవెన్ మిత్రభేదం చేసినా రాంగ్ కాదు వారిలో, కాకపోతే అది కొంచెం నెగిటివ్గా కనబడుతుంది, నెగిటివ్గా కనబడదు. నేను అందరినీ కలుపుకోవడానికి నా కోసం నిలబడండి, నేను అందరి కోసం నిలబడుతున్నా, నేను అలోన్ ఫైటర్ని, నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఉంటా, కానీ మీకోసం నేను ఉంటా కాబట్టి నా కోసం మీరు ఉండండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నా అన్నట్టు. అది ఇదొక రకమైంది. రైట్, నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా మధ్యలో వేరే డిస్కషన్ చూపిస్తారు కానీ ఇది ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. ఏంటి మీరు నాకు ఉండండి, నేను ఖచ్చితంగా ఉంటా, నేను ప్రేమిస్తా అన్నట్టుగా రీతి ఒక మాట అంటుంది. అవును మరి నన్ను ప్రేమించు, నాకు నీ ప్రేమ కూడా కావాలి కదా అని అంటాడు. అనగానే ఒక హగ్గిస్తుంది. హగ్గిస్తే ఈయన పట్టుకోలే, ఇట్లా చేతులు పెట్టుంటాడు, హగ్గిస్తుంది. లేదండి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, నేను అస్సలు ఏమనుకోను, మీరు ఏదైనా ఉన్నా నాకు చెప్పండి, నేను ఏదైనా ఉన్నా మీకు చెప్తాను, నాకు మీకు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సే లేదు. అంటే ఏదో బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్ని బ్రేక్ చేద్దాం, మన మధ్యలో ఉన్న ఏదో డిస్టర్బెన్స్ని బ్రేక్ చేసేద్దాం అంటాడు. ఆ బ్రేక్ చేద్దామని చెప్పి ఉంటుంది. ఓకే డన్ అని చెప్పి అంటారు. తనుజ కోసం నేను ఎలా నిలబడుతున్నా చూస్తున్నావు కదా నువ్వు, నేను అలా నిలబడతా ప్రతి ఒక్కరి కోసం, అర్థమైందా? ఐ డోంట్ అంటే మన ఇద్దరి మధ్యలో ఏం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అని ఇద్దరు అనుకుంటారు అన్నట్టు, గమ్మతున్నారయ్యా అనుకుని.
యాహ్! సో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏర్పడ్డది. ఐ మీన్ బర్నీ గారికి అండ్ రీతుకి ఏర్పడ్డది అన్నట్టుగా బర్నీ గారు సెట్ చేసేసినాం. ఇక రీతు కూడా మన సైడే మన పార్టీ అన్నట్టుగా అనుకున్నాడు. కానీ రీతు ఏముంది ఓకే డన్ అన్నది తర్వాత మాట్లాడుతూనే ఉంటుంది. బర్నీ అన్నకి ఏం తెలుసు, అందరికి ఏం తెలుసు రీతుకి. ఇక ఇమ్మాన్యుల్, తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏదన్నా సిచ్యువేషన్ వస్తే ఇక్కడ బర్నీ, రీతు అండ్ ఇమాన్యుల్ ఉంటే నువ్వు ఎవరికి ఇస్తావు అని చెప్పి అక్కడ ఇమాన్యుల్ తనుజ మధ్యలో డిస్కషన్ వస్తే తనుజ అంటే నేను ఎవరికి ఇస్తా, మా నాన్నకి ఇస్తా, ఎందుకంటే మా నాన్నకి ఎవరు లేరు, రీతుకి డిమాండ్ ఉన్నాడు, నీకు మీ అమ్మ ఉంది, మా నాన్నకి ఎవరున్నారు, ఎవరు లేరు. ఇదంతా కూడా కొంచెం ముందు. ఆ తర్వాత 4 డిస్కషన్స్ అయిన తర్వాత బర్నీ సార్ అని అంటుంది. హరీష్ శ్రీజ దగ్గర మానిటర్ అంటే ఏంటిది, మానిటర్ అంటే ఎట్లా ఉండాలి, ఎలా చేయాలి, మానిటర్ అంటే చేస్తాడా, చేపిస్తాడా, నేనున్నప్పుడు ఎలా ఉంది, వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చెప్తాను. తెలుసు కదా ఆయన కూడా అక్కడక్కడ బ్యాచ్ వాళ్ళు చేసినవి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత ఇమాన్యుల్ దివ్యనికితకు పోయి సారీ చెప్పిండు అనమాట. సారీ నేను మీకు సపోర్ట్ చేయలేకపోయినా, ఇవి వద్దు బ్రో, ఇవి వద్దు అని ఫీలింగ్ వచ్చింది నాకు. సపోర్ట్ చేయలేకపోయినా యాక్చువల్లీ నాకు సపోర్ట్ చేయాలని ఉండే, కానీ నాకేంటంటే ఇప్పుడు సుమన్ శెట్టి అన్న మోర్ క్లోజర్ దాన్ యూ అండ్ అట్నే తనుజ నాకు బాగా క్లోజు అండ్ సుమన్ శెట్టి అన్న బాగా ఆడింది అనిపించింది. అంటే సుమన్ శెట్టి అన్న బాగా ఆడినప్పుడు దివ్యనికిత కూడా బాగా ఆడింది, దివ్యనికిత కూడా సపోర్ట్ చేయాలి. సుమన్ శెట్టి అన్నకి దివ్యనికితకి చేసేది ఉండే, ఆ టాస్క్ ఆడింది, టాస్క్ పరంగా పోతున్నావు అని అంటే సుమన్ శెట్టి అన్నకి దివ్యనికితకి ఇవ్వాలి, అది కదా కరెక్ట్. అదే లాజిక్ మిస్ అయింది అనిపించింది. ఇక తనుజ కళ్యాణ్ తోటి వాళ్ళతో మాట్లాడుతుంది. వాస్తు మానిటర్ ఎవరు చేస్తారన్నా నేను చెయ్యి లేపలేదు, నేనేం చేయాలి, నేను చెయ్యను, నేను ఎందుకు చేస్తాను, నేను ఇలా ఇసిరానంట ప్యాకెట్స్ అంటే ఇసిరింది ఆమె నిజంగానే ఇసిరానంట. ఫ్లోరా గారు కూడా చూడు ఆమెకి తోకలాగా సపోర్ట్ చేసేది ఫ్లోరా గారు అని చెప్తాను. నాకు బాధ ఏంటంటే ఇప్పుడు తనుజ సపోర్టర్స్ ఎక్కువ అయిపోతున్నారు, నాకు తెలిసి అర్థమవుతుంది. ఎందుకంటే సంజనాన్ని హేట్ చేసే క్రమంలో తనుజకి సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ నాకు ఇక్కడ ఏంటంటే అటు కాదు ఇటు కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తనుజ కూడా అందరినీ తోకలాగా ఉండాలనుకుంటుంది. ఇప్పుడు ఇమాన్యుల్ ఆమెకి తోకలాగానే ఉంటుంది, ఆమె ఏడిస్తే ఓదార్చాలని ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆమెకి ఎమోషనల్గా, మెంటల్గా, వర్బల్గా సపోర్ట్ చేస్తారో, ఆమె మాట పరంగా కూడా సపోర్ట్ చేస్తారో, చేతుల పరంగా కూడా సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఇష్టపడుతూ ఉంటుంది ఈమె. వాళ్ళు కావాలనుకుంటుంది, వాళ్ళు వచ్చి ఓదార్చాలనుకుంటుంది. వీళ్ళందరూ నాకెందుకు ఓదార్చలేరని చెప్పి బాధపడుతుంది, ఇన్ని చేస్తుంటుంది. మరి ఈమెకి అందరు తోకల్లాగా కావద్దా? ఇప్పుడు సంజనాకి ఫ్లోరా తోకలాగా ఉంటుంది అంటే ఈమెకి అందరు తోకలేక కావాలి కదా. ఈమెకి ఏది కావాలన్నా అది కావాలి కదా. ఈమెకి అది కాకపోతే, అది ఇవ్వకపోతే, అది కుదరకపోతే బాధపడుతుందా, ఏడుస్తుందా, ఎమోషనల్ అవుతుందా? బర్నైన్ దగ్గర నుంచి కావచ్చు, ఇమాన్యుల్ దగ్గర నుంచి కావచ్చు, కళ్యాణ్ దగ్గర నుంచి కావచ్చు, ఇంకెవరుంటే వాళ్ళ దగ్గర నుంచి, రీతు దగ్గర నుంచి కావచ్చు, సపోర్ట్ కోరుకుంటుందా? ఇంకా ఈమె కోరుకుంటుంది, అక్కడ సంజన కోరుకోదు, ఆటోమేటిక్గా ఫ్లోరా వచ్చి చేస్తూ ఉంటుంది. ఫ్లోరా నేచర్ అది, ఒకలాగా ఉంటుంది సపోర్ట్గా అని అంటుంది. నాకు నచ్చలేదు. రైట్, నెక్స్ట్ హరీష్. ఏంటది నిన్న నైట్ డిస్కషన్స్లో హరీష్ది టాపిక్ వచ్చింది కదా. ఇప్పుడు హరీష్ గారు అసలు వంట చేయొద్దు, హరీష్ గారిది అట్లా అని చెప్పి ఇదివరకు డిస్కషన్ చేసి ఇప్పుడేమో హరీష్ గారు వంట చేయాలన్న డిస్కషన్ వచ్చింది. ఇదేమన్నా కరెక్టేనా? అయినా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు ఫేకో నాకు అర్థం కావట్లేదు, ఎవరు రైటో నాకు అర్థం కావట్లేదు. యాక్షన్స్ వేరే ఉంటున్నాయి, వర్డ్స్ వేరే ఉంటున్నాయి. ఇది ఎవరి గురించి అంటే బర్నీ అన్న గురించి. బర్నీ అన్న యాక్షన్స్ వేరే ఉంటున్నాయి, వర్డ్స్ వేరే ఉంటున్నాయని. ఎందుకంటే కిచెన్ మానిటర్ ఎవరు ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు సంజన గారికి చేయతనం కానీ లేదంటే ఇంకెవరు ఉంటారు అంటే ఆయన చేయతనం కానీ ఈమెకు నచ్చలే. నాన్న నీకు కావాలంటే నేను ఇస్తాను కదా నాన్న అంటది. నేనేం తప్పు చేసిన అన్న సెన్స్ ఆమెకు ఉంది. అంటే బర్నీ అన్న నాకే సపోర్ట్ చేయాలి, ఇంకెవరికి సపోర్ట్ చేయొద్దు అన్న పాయింట్ ఉంది ఆమెకి. ఆయనకు పిచ్చిలేస్తుంది బేసిక్గా, ఈ నాన్న ఏంది తొక్క ఇదంతా ఏందిరా ఆయన, నేను ఎందులో ఇరుక్కున్నాను రా అయ్యా అనుకుంటాను ఆయన. కానీ ఏం చేయలేడు పాపం, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి బయటకు పోరాదు. కళ్యాణ్ అంటాడు ఏంటి మాటలు ఎక్కువ అవుతున్నాయి, ఈయనకు అర్థమవుతుంది కళ్యాణ్కి. మాటలు వేరే ఉన్నాయి, చేతులు వేరే ఉన్నాయి, యాక్షన్స్ వేరే ఉన్నాయి, వర్డ్స్ వేరే ఉన్నాయి అంటే ఈయనకి ఎక్కుతలేదు. అంటే ఏంటిది అంటే అర్థం కావట్లేదా, ఇప్పుడు వాళ్ళు చెప్పేది వేరే ఉంటుంది, చేసేది వేరే రకంగా ఉంటుంది అని. అండ్ ఇక్కడ ఏంది ఆవిడకి ఎందుకు ఇవ్వాలి, అసలు ఆవిడకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ, అసలు ఇక్కడ ఇష్యూ అంతా ఆమె చేస్తే ఆమె చేతిలో ఎందుకు పెట్టాలి, అది కరెక్టా అని చెప్పి తనుజ అంటుంది. ఇప్పుడు దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అనే కాన్సెప్ట్లో అద్భుతంగా తీసుకున్న డిమాండ్ పవన్ నిర్ణయం. ఈ పంచాయతీ ఉండదు, పెద్ద పంచాయతీ పోలీస్ స్టాపు. నువ్వు అందరిని అంటున్నావు కదా, ఇది లేదంటే అదెందుకు లేదు, ఇది లేదంటే అదెందుకు లేదంటే నీకే ఇస్తున్నా, నువ్వేం చేస్తావు చేస్తా చూస్తా, నేను ఇప్పుడు నువ్వు మిస్టేక్ చేస్తే చెప్తా అన్న సెన్స్లో ఇచ్చిండు కదా. ఏంటంటే కిచెన్ మానిటర్ పోయింది అనేది ఒక పెద్ద బాధ, పెద్ద సాడ్. ఇప్పుడు వాష్రూమ్ చేయమంటే చేస్తారా, చెయ్యరు, అస్సలు చేయరు. ఇంకా ఏదైనా గార్డెనింగో క్లీనింగో ఇవన్నీ చేయమంటే చేయరు, ఎందుకంటే అక్కడ కనబడడం స్కోప్ ఉండదు, ఇక్కడ స్కోప్ ఉంటుంది. అదే మెయిన్ పాయింట్, ఎంత ముసుగులో గుద్దులాటున్నా కానీ అదే మెయిన్ పాయింట్. ఆ తర్వాత బర్నీ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమంటే తనుజ అప్సెట్ అయి ఉందన్నట్టు. పొద్దున్న నుంచి వెళ్ళి ఇన్ని డిస్కషన్ జరుగుతుంటే, ఇంత సంజన గారు ఇన్ని బ్లేమ్స్ చేస్తుంటే నా కోసం స్టాండ్ ఎందుకు తీసుకోలేదు నువ్వు నా కోసం స్టాండ్ తీసుకుంటా అనే పర్సన్వి నువ్వు ఎందుకు తీసుకోలేదు, నేను నాన్న అంటే నువ్వు ఎందుకు తీసుకోలేదు. నేనంట బర్నీ గారు తనుజ కోసం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి,
అండ్ ఇలాంటి డిస్కషన్స్లో స్టాండ్ తీసుకుంటే మరొక బాలాదిత్య అన్న అవుతాడు, ఎలిమినేట్ అవుతాడు. ఒక గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరూ సార్ట్అవుట్ చేసుకోవాలి, కానీ మూడో పర్సన్ వచ్చేసి ఆపేయడానికి ఆయన చాలా తెలివిగా ఉన్నాడు కదా, మూడో పర్సన్ ఆపడానికి కరెక్ట్ కాదు కదా. అట్లా స్టాండ్ తీసుకోవాలంటే అసలు బిగ్ బాస్ హౌస్లో ఒక చిన్న ఇష్యూ కూడా జరగదు. పిన్ను కింద పడ్డా కానీ ఎవడో కూడా వచ్చి తీసేస్తాడు. అరే పిన్ను ఎందుకు కింద పడేసినావు ఇంకోటి వచ్చి అడిగితేనే కదా ఉల్లి, అది ఎవరికైనా కాలు గుచ్చుకోవాలని వేసినావు నువ్వు అని అంటేనే కదా అది బిగ్ బాస్ హౌస్. నార్మల్ హౌస్ అయిపోదు. పిన్ కింద పడదా, అయ్యో పిన్ కింద పడదు, ఒక నిమిషం ఆగండి, మీ చేతిలో నుంచి కింద పడుతుంది, ఓకే నేను ఒక్క నిమిషం తీస్తున్నా, ఏం ఉండదు బిగ్ బాస్ హౌస్లో. అట్లా ఉంటే బయటకు నొక్కుతారు. అది బర్రెన్ నాకు తెలుసు, స్టాండ్ తీసుకోలేదు నా గురించి, స్టాండ్ అసలు తీసుకోలేదు నా గురించి అంటే నేను తీసుకున్నాను కదమ్మా. ఇప్పుడు నీకోసం నిలబడాల్సి వచ్చినప్పుడు ఆ రెండు ఫ్లాంకులు కూడా నీకే తీసుకొచ్చి ఇస్తానన్నాను కదమ్మా. ఇది ఓవర్ అన్నట్టు. బేసిక్గా బర్న్ అన్నది ఏంటంటే సేఫ్ గేమ్లో జరంతా ఓవర్ సేఫ్ గేమ్. ఒకటి ఇస్తే తనుజ గెలిచేస్తుంది, కానీ రెండు నీకే ఇస్తా అని చెప్పి పట్టుకొచ్చింది. ఎందుకంటే అక్కడ చూడడానికి ఎట్లుంటుందంటే, అబ్బా బిడ్డ కోసం తండ్రి మొత్తం 2 సాక్రిఫైస్ చేస్తాను, 2 ఇస్తాను వచ్చిండు, సపోర్ట్ చూడు ఎంత స్ట్రాంగ్గా ఇస్తానో. ఇంకోటి ఈ 2 తీసుకొచ్చిన తర్వాత ఆ రెండోది ఎవరికి ఇవ్వాలి అని అక్కడ ఆలోచిస్తే మిగతా వాళ్ళంతా ఇప్పుడు సుమన్ శెట్టి అన్న కానీ అక్కడ ఉన్న ఇంకొరెవరు దివ్యనికిత కానీ ఇంకొరెవరు నిల్చున్నారబ్బా, అంతే సుమన్ శెట్టి అన్న ఈమెకి ఆల్రెడీ ఇచ్చింది కదా, సుమన్ శెట్టి అన్న కానీ దివ్యనికిత కానీ వీళ్ళు కానీ ఎవరు ఫీల్ గారు అన్నట్టు. అంటే పాపం ఆయనకి కంప్లీట్గా ఆమెకి సపోర్ట్ చేయాలని ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి ఎవరికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇది తీసుకొచ్చి సుమన్ శెట్టి అన్నకు సపోర్ట్ చేసింది తప్ప అంతకుమించి ఇంకోటి లేదు అన్న ఫీలింగ్తో ఉంటారు. ఫ్లోరా గారికి కానీ ఇవ్వకపోయినా కానీ ఫ్లోరా గారిది ఎట్లాగో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ మీకు వచ్చింది కదా, ఈ వీక్ కూడా మళ్ళీ ఎందుకు అని ఇవన్నీ చెప్పిన పాయింట్ సరిపోతుంది. అది చాలా స్ట్రాంగ్ పాయింట్, అక్కడికి అయిపోద్ది. అక్కడికి వచ్చి ఆలోచించడం మొదలు పెడితే ఏంటంటే అయ్యో పాపం కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక సడన్గా డెసిషన్ తీసుకున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది కదా అన్నట్టుగా ఒక కవరింగ్, ఒక ఏమంటారు సూపర్ సూపర్ కవర్ డ్రైవ్. రైట్, నెక్స్ట్ వన్ టార్గెటెడ్ మీ. ఇక్కడ వన్ టార్గెటెడ్ మీ, నువ్వు మాత్రం నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఇక్కడ మనోడు బర్నన్న దగ్గర ఉన్న హైలైట్ థింగ్ ఏంటి తెలుసా, నువ్వు ఏదన్నా మొత్తుకో, నువ్వు ఏదన్నా క్వశ్చన్ అయ్యి, నువ్వు ఏమన్నా అడుగు, ఆయనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో గదే చెప్తాడు. ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో గదే చెప్తాడు, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, దాన్ని గట్టిగా చెప్తా ఉంటాడు. ఇక్కడ ఇంత చెప్తుంటే ఆ రోజు నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు, నో వన్ సపోర్టెడ్ మీ, అందరు టార్గెట్ చేస్తారు. అందరు టార్గెట్ చేస్తే రాక్ సాలిడ్గా నిల్చుంది దివ్యనికిత. తనకి నేను ఈరోజు చేయలేకపోయినా అని నాకు బాధ అవుతుంది. ఇప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది, నేను సుమన్ శెట్టి నాకు ఎందుకు ఇచ్చాను అని. తనుజ పాయింట్ అది కాదు, తనుజ చెప్తుంది పొద్దున్నుంచి నేను ఇంత సఫర్ అవుతున్నా, ఆమె సంజన అంత ఎక్కుతుంది, అయినా కానీ నాకు సపోర్ట్ చేయలేదు, స్టాండ్ తీసుకోలేదని చెప్పి ఇవన్నీ అడిగితే అవన్నీ పక్కకు పెట్టి సుమన్ శెట్టి నేను ఎందుకు ఇచ్చాను, సుమన్ శెట్టి ఎందుకు ఇచ్చాను. ఆయన రేపు పొద్దున రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆయన నేను బెడ్ షేర్ చేసుకుంటాం, పొద్దున్న లేస్తే మొహాలు చూసుకుంటాం. ఆయన లాంటి ఆయనకి ఇవ్వకుండా నేను వేరే వాళ్ళకి ఇస్తే కరెక్ట్ కాదు. అంతమంది కొడుతుంటే ఒక్క అమ్మాయి నిల్చుంది, కానీ ఆమెకి నేను సపోర్ట్ చేయలేదు అంటే ఇక తనుజ ఉండి ఇక్కడ ఈమె బాధ ఏమైంది, ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారో ఎవరు ట్రూవో ఏం అర్థమవుతలేదు అంటే, నీకు అర్థమవుతలేదమ్మా, నువ్వు నాకు అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఎవరు కనబడరు, అందుకే 2 నీకే ఇచ్చేద్దాం అనుకున్నా. అదిరా బర్నీ అంటే ఆమె అడిగేది ఏంటిది, నువ్వు ఎందుకు పొద్దున్న స్టాండ్ తీసుకోలేదు, అది చెప్పాడు ఆన్సరు. ఆ తర్వాత తనుజ పోయి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్తుంది అన్నట్టు, మనం ఏది అడిగినా దానికి ఆన్సర్ చెప్పడం ఇంకేదో చెప్తాడని చెప్తుంది. కావాలని చెప్తున్నా, ఆయన కవర్ చేస్తుండు, అక్కడ కట్ చేస్తుండు. సంజనాకి నీకు పంచాయతీలో నేను ఎందుకు వస్తానమ్మా, వామ్మో నేను ప్రతిదాన్ని ఇన్వాల్వ్ అయితే నేను బక్రాన్ అవుతా అని ఆయన ఉద్దేశం, కానీ అది చెప్పలేడు కదా. అందుకే నేను స్టార్టింగ్లో నాకు అక్కలేక మింగలేక ఉన్నాడు అంతే, పరిశాను ఆయనకి. సుమన్ శెట్టి అన్న పిలిచిండు. ఇట్నే అడుగుతూ ఉంటే నువ్వుంటే నాకు ఎవరు కనబడదు అంటే, కుకింగ్ మానిటర్ దగ్గర ఎందుకు నాన్న ఇలా అయింది ఇప్పుడు కుకింగ్ మానిటర్ దగ్గర అని ఈ క్వశ్చన్ రేజ్ చేస్తుంది. రేజ్ చేయగానే అక్కడ ఉన్న సుమన్ శెట్టి అన్న పిలిచి, సుమన్ నేను నీకు ఎందుకు సపోర్ట్ చేశాను తెలుసా, దివ్యనికిత నా కోసం రాక్ సాలిడ్ మళ్ళీ పాట సేమ్ పాట అంతా చెప్తాడు. చెప్పి నేను అయినా కానీ నీకు ప్రియారిటీ ఎందుకు ఇచ్చాను, రేపొద్దున ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు నాకు చేయకపోయినా పర్లేదు, నువ్వు ఎవరికి చేస్తావు చెప్పి చెయ్యి, నువ్వు ఇమాన్యుల్ చేసినా ఓకే. నాకు ఇది కూడా హైలైట్ ఏంటంటే సుమన్ శెట్టి అన్నకి ఇండైరెక్ట్గా నేను నీకు చేసినా నువ్వు నాకు చెయ్యి, నువ్వు ఎవరికి చేస్తావు చెప్పి చెయ్యి, వేరే వాళ్ళకి చేసినా కానీ పర్లేదు నాకేం ఇబ్బంది లేదు కానీ చెప్పి చెయ్యి అంటాడు. ఈయనకి ఎందుకు చెప్పి చేస్తారు. ఇప్పుడు బర్నన్న సుమన్ శెట్టి అన్నకి చేస్తున్నా అని చెప్పి చేసిండా లేదు కదా, సడన్గా తీసుకున్న డెసిషన్ కదా, అక్కడ సిచ్యువేషన్ బట్టి చేస్తాడు కదా. నేను ఎక్స్పెక్ట్ చేయను ఎవరి దగ్గర నుంచి, నువ్వు చేయకపోయినా పర్లేదు నాకు, ఐఎమ్ సింగిల్ ఫైటర్, అలోన్ ఫైటర్, ఐ ఫైట్ అలోన్, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎవరి మీద కూడా నేను అఫెక్షన్ చూపిస్తాను, కానీ వాళ్ళు నాకు అఫెక్షన్ చూపించాలని నేను అనుకోను, నేను ఎక్స్పెక్ట్ చేయను అవతల వాళ్ళ దగ్గర నుంచి. తనజా చూసి అడిగి వెళ్ళిపోయింది తెలుసా. వెళ్ళిపోయిన తర్వాత సుమన్ శెట్టి అని అంటాడు, అన్న నా గురించి తెలుసు కానీ నేను ముందో మాట వెనుకో మాట అయితే మాట్లాడా, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మాట్లాడతా. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, నీ గేమ్ స్టార్ట్ చేయి, నా మాట నీకు ఎవరికి నా మాట అర్థం కాకపోవచ్చు, కానీ నేను మాట మాత్రం మార్చానన్నా, ఓకేనా, నేను నీకు సపోర్ట్ చేయనన్నా, నేను నీకు సపోర్ట్ చేస్తానన్నా,
హైలైట్ ఏంటంటే అన్న స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మాట ఇచ్చేసింది అనిపించింది అన్నాడు. ఏంటి తెలుసా, మాటల్లో మాట ఒక మాట అంటాడు, ఎవరిని నమ్మకు, నన్ను కూడా నువ్వు నమ్మకు, నీ గేమ్ నువ్వు వాడు, నీ గేమ్ నువ్వు స్టార్ట్ చేయి అంటాడు. బరినన్న గేమ్ స్టార్ట్ చేసే ఉంచిండు, కానీ ఆ స్టార్ట్లో ఏంటంటే మధ్యలో వచ్చే స్పీడ్ బ్రేకర్ పడ్డది, నా అన్న అని. ఆ తర్వాత ఇమ్ము అని పడ్డది. ఏం చేయాలి, ఈ బాండింగ్ ఒకటి ఏర్పడ్డది. ఇమాన్యుల్తో ఓకే సరదాగా జోవియల్గా ఉంటా కట్ చేయొచ్చు ఎక్కడన్నా, కానీ తనుజాని కట్ చేయడానికి లేదు, ఫాదర్ బాండ్ వేసింది. ఇప్పుడు అది దాటి ముందడికి పోదామంటే ఏడ చిక్కులో పడతామని ఆయన భయం. ఆ స్పీడ్ బ్రేకర్ని సడన్గా గుద్దేసినావు అనుకో, ముంగటి పడితే మూతి పని రాలితే అని భయం అయినది. నువ్వు ఎవరిని నమ్మకన్నా, ఆఖరి నన్ను కూడా నమ్మకన్నా అని చెప్పి మన సుమన్ చెప్పాడు. మంచిగా చెప్పిండు అనిపించింది, ఎవరిని నమ్మద్దని చెప్పాడు. మీకు ఏమైనా డౌట్ అన్న నా మీద చెప్పు, మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్లియర్ చేస్తాను, నాకు ఎటువంటి లేదు, నేను అవసరం అయితే సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. కానీ నాకెందుకో అన్నకి, ఇది సుమన్ అన్నకి సిచ్యువేషన్ వస్తే ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాడేమో ఈయనకంటే అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ శ్రీజ, కళ్యాణ్, తనుజ వీళ్ళు మాట్లాడుకుంటూ టాపిక్ డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత టాస్క్లో ఇట్లా వర్రే ఫౌల్ ఆడినాం రా, అనవసరంగా పోయిందిరా అన్నట్టుగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక బయటకు వెళ్ళిన తర్వాత ఫుల్ బిజీ అయిపోతారు కావచ్చు అందరూ అని చెప్పి తనుజ అంటే, నాకు 2 అవకాశాలు ఇప్పిస్తే బాగుంటుంది కదా, ఛాన్సులు ఇప్పించచ్చు కదా అని చెప్పి అంటాడు. కళ్యాణ్కి ఏంటంటే సీరియల్లో పోవాలి, ఇట్లా పోవాలని ఉంది కదా, ఏమైనా ఛాన్సులు ఇప్పిస్తారేమో అని చెప్పి అడుగుతాడు అన్నట్టు. కళ్యాణ్ చూపులు మారినాయి, కళ్యాణ్ చేతులు ఆగినాయి, కళ్యాణ్ ఆగిండు, కళ్యాణ్ మారిండు. గమనించిరా, భయం పట్టుకుంది లోపల. కళ్యాణ్ చేతులు ఎక్కడ పడితే అక్కడ తాకుతలేదు ఎవరిని, కళ్యాణ్ చూపులు ఎక్కడ పడితే అక్కడ చూస్తలేవు, కళ్ళల్లో కళ్ళు పెట్టడం, మొహం నేలకేసుకున్న చూస్తుండు. అది అంత స్ట్రోక్ పడితే కానీ మారలేదు సార్. ప్రియా ఎలిమినేట్ అయితే అప్పుడు బుద్ధిగా వచ్చిండు. అండ్ నాగార్జున గారు అంత క్లాస్ బీకిన తర్వాత చేతుల్లో చూపించి చేతులు పట్టుకోవడంలో కాదన్నాక దెబ్బకి సెట్ అయిపోయాడు. కళ్యాణ్ మొత్తం డౌన్ అయిపోయాడు, వర్క్ చేసుకుంటుండు, ఊడ్చుకుంటుండు, తుడుచుకుంటుండు, సైలెంట్గా ఉంటుండు. ఏదైనా డిస్కషన్ వస్తే ఒక పాయింట్ పెట్టాల్సి వస్తే పెడుతుండు, లేదంటే అది కూడా పెడతలేడు, వెళ్ళిపోతాడు. అది అన్నీ పోయినాయి. ఇలా ఉంటే స్టార్టింగ్ నుంచి ఇట్లా ఉంటే ఏమి చేయకపోయినా సోల్జర్ అన్న పేరుతోటి వెళ్ళిపోయాడు ముంగడికి. ఆ పెంటంతా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏముండదు. నువ్వు మళ్ళీ సోల్జర్ అనగానే ఎవ్వడు కనీసం దిగడు. ఆ తర్వాత సంజన, ఇమాన్యుల్ వాళ్ళిద్దరు అక్కడ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. మా బంగారు తల్లి ఇమాన్యుల్ అంటాడు, మా బంగారు తల్లి ఖాళీగా ఉంచితే పిచ్చి పిచ్చి చేస్తే పొద్దు నుంచి ఏదేదో చేసింది, ఇప్పుడు చూడండి వర్క్ ఇచ్చారు కాకపోతే వర్క్ చేసుకుంటుంది, వర్క్ చేయించుకుంటుంది, అట్లా ఉంటుంది. ఏమని పొద్దున్న జరిగిన దానికి ఇస్తాం, ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తూనే ఉంటాం, అవుతాయి అందరికీ అని చెప్పి అంటాడు. అనగానే ఎవ్వరూ ఊరుకుంటారు లేరు, ఎవరైనా ఎవరికి ఏది ఇస్తే అది రిటర్న్ ఇచ్చేస్తూనే ఉన్నారు అని చెప్పి బర్ణన్ అంటాడు. ఆ తర్వాత బర్ణన్న సంజనాన్ని కూర్చొని పెట్టుకొని మాట చెప్తాను అన్నట్టు. నీకోసం స్టాండ్ తీసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి స్టాండ్ తీసుకున్నప్పుడు, ఆ అమ్మాయినే కాదు నీకోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నువ్వు ఇక్కడికి రావాలని సాక్రిఫైస్ చేశారు, వాటిని తక్కువ చేసి చూడొద్దు, వాటి కోసమే నువ్వు ఆగిపోవాలి. ఇష్టం ఉన్నట్టుగా ఆమె మీద ఆ చక్కెర గురించి అని, దాని గురించి అని, దీని గురించి అని అరవకూడదు చిన్న చిన్న విషయాలకి, ఎందుకంటే వాళ్ళు నీకోసం స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద అరవచ్చా అని చెప్పి యాజ్ లైక్ ఏ బ్రదర్ చెప్తాడు, గట్టిగా చెప్తాడు. అవునన్నా, కరెక్టే అన్న, నేను తప్పు చేసిన అన్నట్టుగా చెప్తుంది. మనకు మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు కిడ్స్, దే ఆర్ కిడ్స్, మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని, మనమే అరిస్తే ఎట్లా, తప్పు కదా అని చెప్పి గట్టిగానే మాట్లాడతారు. అబ్బా నాకు నువ్వు బట్టలు అలా దాచడం నాకు నచ్చలేదు, ఆ అమ్మాయి సైడ్ నేను తీసుకొని నేను పాయింట్ పెట్టినా, నేను నీకోసం నిలబడలేదు అని అంటున్నావు కదా, సరే చెప్తా పాటు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నీ పేరు చెప్పారు, నేను ఒక్కని చెప్పిన, నువ్వు వెళ్ళిపోకుండా ఉండవు కదా. ఆ టైంలో కూడా నేను ఆ బట్టలది ఒక పాయింట్ నాకు నచ్చలేదు, ఆ బట్టలది ఒకటి నాకు నచ్చలేదు అనే పాయింట్ని గట్టిగానే చెప్పిండు. ఆ తర్వాత ఏందబ్బా ఇది లొల్లి పంచాయతీని, మీకు వినబడతలేదేమో కానీ నాకైతే గీన్ని చెవుల్లో పెట్టి చేసినట్టుంది డ్రిల్లింగ్. సరే, కంఫర్ట్ జోను, ఒక నిమిషం దివ్యనికిత బట్టలు, ఫుడ్ దగ్గర అస్సలు కూడా గొడవలు చేయకూడదు. నేను నీ దగ్గరికి వచ్చింది ఎందుకు, నువ్వు ఫుడ్ తినలేదు, ఫుడ్ ఎవరితో ఒకరితో వండించండి, ఆమెకు ఫుడ్ పెట్టండి అన్న, ఫుడ్ దగ్గర మాత్రం చేయకూడదు ఇవన్నీ చెప్తున్నా అని చెప్పి సీరియస్గా చెప్పిండు. అర్థమైందా, నువ్వు ఏదైనా ఫైట్ చేసుకో కానీ ఫుడ్ దగ్గర మాత్రం ఫైట్లు చేయకు, అది కరెక్ట్ కాదు, వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన వయసు మనకుంది, నువ్వు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడానికి కాదు అని మనం చెప్పింది. సరే అన్న అని చెప్తుంది. ఇక బర్నీ టాపిక్ మాట్లాడుకుంటారు, రీతు, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. సంజన గారు మాటలు వదిలేస్తున్నారు, కానీ అక్కడ ఎవరు కూడా నా కోసం స్టాండ్ తీసుకోలేదని చెప్పి తనుజ ఇమాన్యుల్ మీద కూడా బాధపడుతుంటే, రీతు మీద కూడా బాధపడుతుంటే, ఇమాన్యుల్ చెప్పొచ్చు కదా, తనుజని ఆపచ్చు, సంజన గారిని ఆపచ్చు, కానీ ఆపుతలేడు అనే పాయింట్. ఆపకూడదు, ఆపితే నెగిటివ్ అవుతారు, బీబీటీం వద్దని చెప్తుంది, ఇట్లా కరెక్ట్ కాదని చెప్తుంది, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు కదా, నువ్వెందుకు మధ్యలో వచ్చినావు అంటుంది. సో ఇమాన్యుల్ కొంచెం కంట్రోల్ చేయొచ్చు, ఓవర్ డోస్ ఆఫ్ వర్డ్స్ అయినప్పుడు ఆపచ్చు. ఇది ఇప్పుడు
అమ్మాయిలనైతే ఒకలాగా అమ్మాయిలనైతే ఒకలాగా చూస్తున్నాం అని చెప్పి డిమాండ్ పవన్ దగ్గర మాట్లాడినప్పుడు అందరూ స్టాండ్ తీసుకొని అందరూ మాట్లాడాలి. ఎవరు అక్కడ ఆపలేదు, కానీ అక్కడ ఆపొచ్చు. సో నాకు అట్లా అరవడం నచ్చలేదు, ఇష్టం ఉన్నట్టుగా చేయడం నచ్చలేదు. అయినా నాకు యాక్షన్స్ వర్డ్స్ వేరు వేరుగా కనబడుతున్నాయి ఒక్కొక్కరు లోపల అని చెప్పి తనుజ అంటది. ఇమాన్యుల్ ఉండి, నేను నీ ముందు స్టాండ్ తీసుకున్నట్టేనా, నీ వెనక తీసుకున్నట్టు కదా, నేను తర్వాత చెప్పిన అంటే రీతు కూడా అంటే నేను ఆమెకి చెప్పిన అట్లా అరవకూడదు, అట్లా లొల్లి పెట్టకూడదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూడదు, తప్పండి అని చెప్పి మేము చెప్పినామని చెప్పి రీతు కూడా చెప్తుంది. సంజన నిన్న లైవ్లో ఉన్న ఫుటేజ్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వేస్తే కంప్లీట్ నెగిటివ్ అయ్యేది. ఎందుకంటే తనుజాని కచరా బ్యాచ్, చెత్త, చీపు, వేస్ట్, స్క్రాపు ఇవన్నీ మాట్లాడుతుంది. అవన్నీ ఈవెన్ అంటే ఊకుంటుందేమే. ఇక రీతు అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సుమన్ చెట్టన్న అండ్ ఫ్లోరా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఆనియన్ సలాడ్ ఏదో చేసినట్టు చాలా టేస్టీగా ఉన్నాయంట. సంజన కూడా చెప్తాడు చాలా బాగుంది, నేను అసలు ఈ కాడికి వెళ్ళి ప్రతిరోజు మధ్యాహ్నం మా ఇంట్లో చేయించుకుని తింటా, ఇట్లాంటి అని చెప్తున్నాను. రీతు డిమాండ్ పవన్, నీ వల్ల నాకు ఎటువంటి యూజ్ లేదురా అసలు, నీ మనభావం, నీ వల్ల నాకు ఎటువంటి ఆపర్చునిటీ రాదురా, వేస్ట్ రా అంటే. కాదు, నేను గేమ్ని ఇంట్రెస్టింగ్గా మారుద్దాం అనుకున్నా, వాళ్ళని తీసుకుంటే ఇట్లా ఇద్దామో, వీళ్ళని తీసుకుంటే అట్లా ఇద్దామని. నాకు డిమాండ్ పవన్ నచ్చిండు భయ్. అంటే రీతుకి, అంటే మనం అనుకుంటాం రీతుతోటి క్లోజ్గా ఉంటుండు, రీతుతోటి ఈ సొల్ అంతా ఉంది, ఈ ట్రాక్ అంతా ఉంది, అయ్యా మొత్తం ఆమెకి సపోర్ట్ చేస్తాడు ఇక అనుకుంటాం కదా. అట్లా కాదు, గేమ్ ఈజ్ గేమ్, ట్రాక్ ఈజ్ ట్రాక్, మెయింటైనింగ్ బోత్ ఈక్వల్లీ ప్యారలల్లీ. చాలా నచ్చిండబ్బా నాకు డిమాండ్ పవన్. రాను బాగా ఇట్లా నాకు రీతు ఫస్ట్రేషన్ నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నీ వల్ల నాకు ఒక్క ఆపర్చునిటీ రాదురా, వేస్ట్. అదే ఆ లక్కడి కపుల్ టాస్క్లో ఆమెను విలువలేదు కదా, పిలుస్తాడేమో అని ఎదురు చూస్తుంది. నాకు బాగా క్లోజ్ కదా వీడు, నన్ను పిలుస్తాడే వరకు. ఇదివరకు సేవింగ్ దగ్గరే వెళ్ళలేదు, కనీసం టాస్క్లో ఆపర్చునిటీ ఇవ్వలేదు ఎక్కడ ఇవ్వకపోయేసరికి. నెక్స్ట్ బర్నీ రాము రాతడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ బర్నీ అన్న యాక్చువల్ వర్షన్ బయటకు వస్తూ ఉంటుంది. రాము ఏంటంటే బర్నీ అన్న దేవుడు, బర్నీ అన్న తోపు, బర్నీ అన్నకి అన్నీ తెలుసు కానీ బర్నీ అన్న అన్ని చోట్ల రియాక్ట్ కాడు అనే సెన్స్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే అవన్నీ బర్నీ అన్నకి ఇష్టం కదా ఇట్లాంటివి. అంటే వన్ డే మీరు మీలా ఉండండి అన్న, మొత్తం వేరే చూస్తారు చెప్తున్నా, వన్ డే మీలా ఉండండి అని అంటే ఎస్, నాకు తెలుసు నేను ఒకసారి నాలో ఉంటే మొత్తం మారిపోద్ది. అంటే ఇప్పుడు ఆయన లెక్క ఉంటలేడా, నేను ఇప్పుడు చూపిస్తున్న అఫెక్షన్ నాకు ఇస్తారు అని చెప్పి తెలియదు, నాకు ఇవ్వరు అని తెలుసు. నేను ఇంత చూపిస్తున్న ఈ ప్రిఫరెన్సు, ఈ స్టాండు అదంతా కూడా నా కోసం వస్తుందా అంటే రాదు, నాకు తెలుసు అది అంటాడు. అక్కడ తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. నాకు ఎట్లా అనిపించింది అంటే, ఈ సీన్ చెప్తా. అపరిచితుడు సినిమాలో రాము లెటర్ ఇచ్చిన తర్వాత అక్కడ పైన తిరుగుతూ ఉంటాడు చూడు, నడుస్తూ ఉంటాడు చూడు, ఏంది రియాక్షన్ అని. అట్లా దివ్యనికితకి నేను అన్యాయం చేసిన, ఇప్పుడు ఆమె నా కోసం స్టాండ్ తీసుకుంది, ఆమె కోసం నేను నిలబడలేదు అన్న పశ్చాత్తాపంతో, అంటే ఆ బాధతోటి ఆమెకు సారీ చెప్పాలి, ఆమెతో మాట్లాడాలి అని చెప్పి తను వస్తుంది చూడు, ఇప్పుడు దివ్య నాతో మాట్లాడడానికి వస్తుంది చూడు అని చెప్పి అక్కడ తిరుగుతూ ఉన్నాడు అన్నట్టు. ఆమె వస్తే మాట్లాడదామని, అది సంగతి. అట్లా తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. ఈ మధ్యలో రాము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. రైట్, ఇమాన్యుల్, తనుజ, రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు. ఇక్కడ రీతు అంటది తనకి స్పేస్ కావాలి, నేను తినను అని అంటుంది. కొంచెం స్పేస్ ఇస్తే కొంచెం కామ్ డౌన్ అవుతుంది. అట్లా కాకుండా తిను అందరు ఎగబడితే ఏంది ఇది కరెక్టా? రీతు కరెక్ట్, అందరూ ఎగబడడం కరెక్టా? కొంచెం స్పేస్ ఇస్తే కామ్ డౌన్ అవుతుంది కదా. కానీ రీతుకు అర్థం కానిది ఏంటంటే, అక్క కామ్ డౌన్ కాదు. ఎందుకంటే అక్క 2 వర్షన్స్ ఉన్నాయి, ఒకటి కావాలని కూడా చేస్తూ ఉంటుంది కొంత, అందుకే కామ్ డౌన్ కాదు. ఎందుకంటే లాస్ట్లో ఇమాన్యుల్ మాట అంటాడు, ఈరోజు పోప్ ఎపిసోడ్ అయింది, మొత్తానికి పోప్ ఎపిసోడ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే గంట సేపు నీ ఎపిసోడ్ వస్తుంది, ½ an hour ఏది టాస్క్లు, అంటే గంట నాది ఎపిసోడ్ ఎందుకు వేస్తారు రా, ఇయ్యర్ రా అని చెప్పి అంటుంది. ఆమెకు తెలుసు, అన్నీ క్లారిటీగా ఉన్నాయి. ఎందుకంటే ½ an hour అదేసి ½ an hour ఇది వేస్తారు తప్ప కంప్లీట్ గంట ఈ ఎపిసోడ్ వేయడానికి కష్టం కదా. ఈరోజు పోప్ ఎపిసోడే అంటాడు. సరే, ఇక్కడ ఆమెకు స్పేస్ కావాలి, ఇవ్వరా అని చెప్పి ఇక్కడ రీతు అంటుంటే తనుజ అంటుంది తన మీద కోపం తగ్గాలి అంటే టైం పడుతుంది. ఇక్కడ తనుజ ఏమంటుంది, తనుజ లాజిక్ చూడురి, నా మీద కోపం తగ్గాలంటే టైం పడుతుంది అన్నది కదా. అటువంటి పర్సన్ బ్యాడ్జ్ రాగానే తనుజమ్మ అనుకుంటూ నా దగ్గరికి వచ్చింది, ఇది ఎక్కడ వేరియేషన్ అంటే ఆమెకు బ్యాడ్జ్ కోసమే కదా ఇదంతా చేసింది. ఏం బ్యాడ్జ్? ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ కోసం ఇదంతా చేసింది అని అంటాను తనుజ. వాస్తవా కాదా అంటే ఇది కూడా ప్లస్. బేసిక్గా అంది వచ్చిన అవకాశాన్ని ఆమె తీసుకుంది, ఆపర్చునిటీ వచ్చింది ఆమెకి. అట్లా ఏంటంటే ఎతకబోతున్న తీగ కాలికి తగిలింది, చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆమె. అందుకే కోపం అన్నీ పోయినాయి. తనుజ కోపం, ఎందుకంటే ఆ బ్యాడ్జ్ ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయిందని బాధ ఆమెకి. వాష్రూమ్ మానిటర్ కదా ఆమె బేసిక్గా, ఎవరు? సంజన. ఇప్పుడు ఆ వాష్రూమ్ మానిటర్ ఈమెకి రావాలి బ్యాడ్జ్, ఎవరికి? తనుజకి రావాలి కదా, ఎక్స్చేంజ్ ఆఫ్ బ్యాడ్జెస్ అవుతుంది. అది ఆమెకి ఇష్టం లేదు. అండ్ వాష్రూమ్ బ్యాడ్జ్ ఉండడం కూడా ఈమెకి ఇష్టం లేదు సంజనాకి. అట్లా ఎవరి తెలివితో వాళ్ళకు నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకుంటూ పోయారు.
అది పక్కన పెట్టు, భవానీ సార్ నాకు అసలు స్టాండ్ తీసుకున్నాడా అక్కడ అన్ని మాట్లాడుతుంటే అని చెప్పి భవానీ సార్ అంటుంది. నాకు వద్దమ్మా, భవానీ సార్ అనగానే రీతు ఉండి, నాకు వద్దమ్మా, మీ మధ్యలో నేను రావాలని లేదు, ఎవరి మధ్యలో వెళ్ళాలని లేదు, నేను ఇందాక వస్తేనే నువ్వు లేవు అని చెప్పి అన్నావు. అండ్ అంటే నాకు తనుజ అంటే నాకు ప్రామిస్ తీసుకున్నాడు మన మధ్యలో ఎవరు రావద్దని, అయినా నాకు యాక్షన్స్ వర్డింగ్స్ తేడా కనిపిస్తున్నాయి అని చెప్పి తనుజ అంటుంది. అంటే ఇక రీతు ఉండి ఈ పొటాటో కర్రీ హరీష్ గారి టాపిక్ మాట్లాడుతాను అన్నట్టు. ఇక్కడ ఆయన కర్రీ చేస్తే హరీష్ గారిని వద్దు అని మీరు అందరూ అన్నారు, నేను ఒక్కదాన్ని నిల్చున్నా అంటే ఇమాజిన్ ఉండి నువ్వు ఒక్కదాన్ని నిల్చున్నా అని అంటున్నావు. అసలు అక్కడ జరిగింది ఏంటి, ఆయనకి చేస్తే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నువ్వు ఆయన ఉండని అన్నావు. అంటే అవును, ఏదో ఒక ఉద్దేశంతో నేను ఉండని అన్న, మీరు అందరూ వద్దన్నారు. ఇప్పుడేమో ఆయన కావాలి అనగానే సరే ఆయనను తీసుకొద్దాం అందరూ అంటున్నారు. ఇష్టమా ఆయన కోసం నిలబడ్డప్పుడు నేను పిచ్చిదాన్ని, ఇప్పుడు మీ అందరూ ఆయన రావాలని చెప్పి అంటుంటే నేను ఏందన్నట్టు ఇది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇక్కడ రీతు అంటది, రూల్స్ పెట్టారు కదా, రూల్స్ బ్రేక్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బర్నీ అన్న పొద్దున అసలు ఏది కూడా ఇవ్వద్దు, స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేద్దాం అని అన్నారా, కట్ చేస్తే ఆ రూల్స్ అన్నీ లేవు, ఆ క్యాప్టెన్ ఉన్నప్పుడు ఆ రూల్స్, ఈ క్యాప్టెన్ ఉన్నప్పుడు ఈ రూల్స్ మారిపోయినాయి అని చెప్పి మళ్ళీ మార్చేయడము. అండ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి అని చెప్పి బిగ్ బాస్, నాగార్జున గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అండ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన తర్వాత ఆయన పోయి పొద్దున దివ్యనికితకి అటుపండి ఇచ్చిండు, అది కరెక్టేనా, ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, మళ్ళీ రూల్స్ మార్చుతారు, రూల్స్ పెడతారు, నాకేం అర్థం కావట్లేదు, కరెక్ట్గా లేదు అన్నట్టుగా రీతు చెప్తుంది. అండ్ ఇంకా రూల్స్ పెట్టినప్పుడు బ్రేక్ చేయడం ఎందుకు, అండ్ ప్రోటీన్ కూడా నేను ఇవ్వద్దు అని చెప్పి డిమాండ్ పవన్కి ఇవ్వకూడదు అని చెప్పి నేను అన్న. తర్వాత అతను క్యాప్టెన్ అయింది కాబట్టి ఓకే, కానీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు క్యాప్టెన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి అంటే టెనెంట్స్కి ఏమి ఇవ్వద్దు అన్నప్పుడు అది ఖచ్చితంగా రూల్ పాటించాలి అన్నప్పుడు నేను ప్రోటీన్ కూడా ఇవ్వద్దు అని చెప్పి డిమాండ్ పవన్కి ఆపిన. కట్ చేస్తే ఈరోజు అటు పనులు ఇచ్చుకుంటున్నారు, ఏదంటే చేసుకుంటున్నారు, రూల్స్ అన్నీ పోయినాయా అని చెప్పి అనడం. ఆ తర్వాత రూల్స్ పెట్టింది వీళ్ళే, బ్రేక్ చేసేది వీళ్ళే, హరీష్ పాయింట్. ఆ తర్వాత తనుజ ఇమానిల్తో అంటుంది, బర్నీ సార్ మెన్షన్ చేశారు, బర్నీ సార్కి నేను కుకింగ్ మానిటర్ అవ్వాలని లేదా, కిచెన్ మానిటర్ అంతా అయిపోయిన తర్వాత మన ఇద్దరి మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు అని అంటున్నాడు, ఇది ఎట్లుంటుంది అని చెప్పి అంటుంది అన్నట్టు. సో చిన్నగా గొడవ అవుతుంది, అయిపోతుంది. ఈ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బాండ్స్ అన్ని పీకుతాయి, ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి. రైట్. ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ ఫ్రూట్స్ దొంగతనం చేద్దామని హరీష్ అంటాడు అన్నట్టు వీళ్ళతోటి. శ్రీజ కళ్యాణ్ అంటాడు, హరీష్ ఉండి సరదాగా ఫ్రూట్స్ దొంగతనం చేద్దామంటే అమ్మో వద్దు అంటే నేను గుడ్డు దొంగతనం చేసిన పొద్దున్న దొరకలేదు అంటాడు. అట్లే దొరకలేదంటే గుడ్డుని ఇట్లా పట్టుకున్నా, నేను చేతిలో ఏముందో నేను చూపించలేదు, చాలా నైస్గా ఇట్లా ప్లేట్ పట్టుకొని ఇలా పట్టుకున్నా, ఇక్కడ ఏమన్నా పెట్టండి అని అన్నా, కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు, కావాలంటే నేనే మీకు ఇస్తా అని చెప్పి ఇలా చూపించా అని చెప్పి చెప్తాను అనమాట. చేతిలో ఉన్నది కనబడదు, సో అట్లా దొంగతనం నేను నైస్గా దొంగతనం చేయగలుగుతా అని చెప్తాను. హరీష్ అన్న హరీష్ అన్నలో థర్డ్ హెచ్ కనబడుతుంది అనమాట. హరీష్ హృదయ మానవ్ 2 హెచ్లు, ఇంకోటి ఏంటంటే హ్యూమర్ హరీష్ అది 3వ హెచ్. ఆ తర్వాత మళ్ళీ తనుజ డిస్కషన్ చూపించారు. తనుజ ఇమాన్యుల్తో అంటుంది అన్నట్టు, ఆయన అడిగితే ఇచ్చేస్తాగా, ఎందుకంత డబుల్ స్టాండర్డ్స్, కుకింగ్ మానిటర్ ఆయన కూడా అవుతా అని చెప్పి చేయొద్దు, అందుకని చెప్పి మీకు బాధ అనిపించింది అంటే, ఎందుకంత డబుల్ స్టాండర్డ్స్ అసలు ఏంటి అంటే మీరు తెలుసుకోవాలని చెప్పి ఇమాన్యుల్ అంటే టక్కున తనుజ అంటే, మీరు ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా, ఆయనకి ఒక క్వశ్చన్ అడిగితే ఇంకేదో ఆన్సర్ చేస్తాడు. రైట్. ఆయన చెప్పలేని క్వశ్చన్ ఉన్నప్పుడు, ఆయన సమాధానం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆయన ఇంకేదో మసిమసి మారడే చేస్తారు, అది ఆయన టాలెంట్ అది. ఆ తర్వాత రామురాతుడు బర్నీ వాళ్ళిద్దరు చూపిస్తారు. రామురాతుడు అడుగుతూ ఉంటాడు, బర్నీ అన్న ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఏందన్నా అసలు తనుజ అంటే అంత ఎఫెక్షన్ ఎందుకు మీకు అని అంటే, నాన్న అన్న పిలుపు ఉంది కదా అందుకు అని అంటాడు. అసలు నేను షాక్ అన్నా, మీరు ఆమె లాస్ట్ దాకా ఉంటే లాస్ట్లో నేను కావాలంటే ఓడిపోతానమ్మా అని మీరు అన్నప్పుడు నేను షాక్ అయినా అంటాడు. ఆయన బర్నీ డౌట్ వచ్చింది, నేను లాస్ట్ దాకా ఉంటే ఓడిపోతాను అన్న ఎక్కడన్నా అనుకున్నట్టున్నాడు, నాకు అనిపించింది, చిన్న థింక్ చేసిండు, ఎప్పుడు విన్నావు నువ్వు ఆ మాట అన్నాడు. అంటే నేను విన్నా అన్న, విని షాక్ అయినా నేను అంటాడు. ఇక బర్నీ నుండి నేను చూపిస్తున్న అఫెక్షను తన మీద నాకు ఉంది, కానీ ఆమెకి నా మీద ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇదంతా ఊకే ఫేక్ అని చెప్పి ఆయనకు కూడా తెలుసు, అందుకనే ఈయనకు కూడా లేదు, కానీ నిరూపించుకోకపోతే తప్పదు, నాన్న అన్నప్పుడు ఆమె కోసం నిలబడకపోతే బాగుండదు చూసే జనాలకని ఆయన బాధ అయినది. రామురాతోడుండి రీతు చెప్తున్నప్పుడు గెలిచామా ఓడామా అన్నది కదా, 100% రీతుకు మీరు చెప్పారు కదా గెలిచామా ఓడామా కాదు 100% ఇచ్చామని, నాకు బాగా నచ్చిందన్న. అన్న ఎవరికైనా మాట ఇచ్చావన్న ఇక్కడ కప్పు కొడతా అని అంటే, మనకేం మనం ఆడాల్సింది అంతే అని అంటాడు. నా గేమ్ నేను ఆడతా, అర్థమవుతుందో జనాలకు అర్థమవుద్దో అర్థం అవుతుందో పక్కన పెడితే నా గేమ్ నేను ఆడతా, కానీ నా గేమ్లో ఎప్పుడైనా మానవత్వం ప్రేమ ఆ తర్వాతనే యుద్ధం వస్తే మాత్రం గట్టిగిస్తా అని చెప్పినా కదా అంటే, అప్పుడు నాగార్జున సార్ ఏమన్నాడు విన్నావు అన్న, ఎంబటి ఏమన్నాడు సార్, హౌస్ సార్ ఏమన్నాడు, సార్ ఏమన్నాడు, హోస్ట్ సార్ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వస్తే చేస్తాను కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని అన్నాడా
అయినా మీరు తనుజ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఒక్కరోజు మీరు మీ లెక్క ఉండండి, మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది వేరే అంటాడు రామురాతోడు. మీరు మీ లెక్క ఉండండి, భరణి అంటే నాన్న కాకుండా భరణిలాగానే ఉంటే మొత్తం మారిపోద్ది సినిమా అని అంటాడు. నాకు తెలుసు అని భరణి అని అంటాడు. నేనేందో ఫేక్గా అక్క తమ్ముడు అని అంటున్నాను అనుకుంటుండొచ్చు, నాకు మా అక్క లెక్కన అనిపించింది, మా అక్క నా కోసం ప్రాణం ఇచ్చేస్తుంది అట్లా అన్నాను. కాకపోతే ఆమె మస్తు సీరియస్గా తిట్టింది నన్ను, నాకు బాధ అనిపించింది ఆ రోజు తిట్టినప్పుడు అని. అది ఇది ఆ రోజు కిచెన్లో పంచాయతీ అయింది కదా ఆ రోజు. ఆ తప్పు అయితే రాముదే కదబ్బా, అక్కడోటి ఇక్కడోటి చెప్తాడు, మళ్ళీ ఇటుకి వెళ్ళి బాధపడ్డా అని చెప్తే ఎవడు వింటాడు. అసలు ప్రోమో చూసిరా, నామినేషన్స్ ప్రోమో, సుమన్ అన్న రాము ఈ పాయింట్స్ చూడరు, అసలు అవి పాయింట్స్ కదా, వాళ్ళకి అర్థమైతలేదు గేమ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక దివ్య అక్కడికి వస్తుంది, దివ్య ఇక్కడ రాగానే రాము నువ్వు కూర్చో నేను మాట్లాడతాను అని చెప్పి దివ్య నిఖిత తోడిపోయి మాట్లాడతాడు. ఇక్కడ జరిగిన డిస్కషన్స్ సారాంశం ఏం తెలుసా, దివ్య నిఖిత వెరీ నైస్గా ఆయన నొక్కుతూ ఉంది. ఏంటి జస్ట్ సింపుల్గా మీరు మీకోసం నిలబడ్డల కోసం చేస్తారేమో అనుకున్నానండి, పర్లేదండి అని చెప్తూనే ఉంటుంది. ఇక్కడ బర్నా నుండి ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి, నేను నెక్స్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకుంటా, నేను ఖచ్చితంగా నిల్చుంటా, నేను నా కోసం ఇప్పుడు నేను తనుజకి నేను సపోర్ట్ చేస్తున్నా, తన దగ్గర నుంచి నాకు అదే అఫెక్షన్ వస్తుంది నేను నమ్మకం లేదు, అయినా కానీ చేస్తా. సుమన్ శెట్టి నాకు చేసా, అతని దగ్గర నుంచి అఫెక్షన్ సుమన్ శెట్టికి చేస్తే అతని దగ్గర నుంచి వస్తుందని నమ్మకం లేదు, అయినా కానీ చేసా, నేను చేస్తాను, నేను నిలబడతాను ఈయన వర్షం చెప్తుంటే, అదే అండి మీరు మీకోసం నిలబడ్డల కోసం నిలబడతారని నేను అనుకున్నా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకే చేస్తారని, ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను 2-3 రోజులకి నాకు చేస్తారని నేను అనుకోలేదు. కాకపోతే చిన్న హోప్ ఉండే, ఎందుకంటే నేను ఆ టాస్క్లో మీకు సపోర్ట్ చేసినప్పుడు ఈ బర్నీ హెల్ప్ మీకు ఉంటుంది అని అన్నారు కదా, అది ఉంటుందేమో చిన్న హోప్ ఉండే అని చెప్పి సూర్కాంటిస్తూ ఉంటుంది తాపుకోసారి. ఆయన ఏమో మళ్ళీ చెప్తాడు ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, నేనేంటో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా, అంటే నేను ఆలోచించట్లేదండి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు, కానీ ఒక మాట చిన్న హోప్ ఉండే. అంటే కిచెన్ మానిటర్లో కూడా మీరు బర్నీ గారు అసలు ఆమెకు ఎందుకు చేశారండి, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఆమెకు నచ్చినట్టు చేస్తేనే హౌస్ బాగుంటుంది లేదంటే లేదన్నట్టుగా ఉంటుంది, ఆమెను ఎందుకు తీసుకొచ్చి పెట్టారు, అక్కడ కూడా మీరు మాట్లాడితే బాగుండేది అని అంటుంది. అంటే ఈమెకు కావాల్సిన పని లేదు ఇవి చెప్పడానికి ట్రై చేస్తుంటుంది. వెరీ నైస్ అనిపించింది దివ్య నిఖిత మాట్లాడే విధానం, నైస్గా చిక్కని పడుస్తుంది. మీరు అందరి కోసం నిల్చుంటారు, మరి మీకోసం నిల్చున్న వాళ్ళ కోసం నిల్చుంటారేమో నేను అనుకున్నాను, నిల్చోలేదు అంటే అయ్యో అది కాదండి సారీ అండి, నేను నా కోసం నిల్చున్న వాళ్ళ కోసమే నిల్చున్నానండి, నా కోసం నిలబడకపోయినా వాళ్ళ కోసం నిల్చుంటాను నేను, నా నా మంచితనాన్ని ఎవరైనా వీక్నెస్ అనుకుంటే అది వాళ్ళ తప్పు, కానీ నేను ఖచ్చితంగా వాళ్ళ అందరి కోసం నిల్చుంటాను అని అనగానే ఇక్కడ దివ్య ఏమంటుంది తెలుసా, అఫ్కోర్స్ పర్లేదండి, ఈ వీక్ ఇంత బాగా ఆడినా కదా, ఇంత స్ట్రాంగ్ ఆడిన తర్వాత ఎలిమినేట్ అయినా కానీ నేను గట్టిగా ఆడి ఎలిమినేట్ అయినా అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను ఏదో తప్పు చేసి బయటకు వచ్చాను అన్న ఫీలింగ్ ఉండదు. ఓకే అండి ఓకే అంటుంది. అనగానే బర్నాకి అమ్మ ఇవి ఎలిమినేట్ అయితే ఇప్పుడు మనం చేసిన తప్ప ఈవెన్ ఇమ్యూనిటీకి రాకుండా అంటే చేసింది మనమే అవుతామా అన్న ఫీలింగ్లోకి పోతాడు అన్నట్టు. అయినా తనుజకి 2 ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కండి, ఒకటి ఇస్తారేమో అని అనుకున్నా, కానీ ఓకే అంటుంది. ఇంటికి వెళ్తామండి, ఇంటికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్తాం, మన ఇంట్లోకి వెళ్తాం, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, పెద్ద ప్రాబ్లం ఏం లేదండి అంటే సారీ అండి అది కాదండి, మీరు స్పోర్టివ్గా తీసుకున్నారు చూసారా ఇలా ఏం పర్లేదు అని స్పోర్టివ్గా తీసుకున్నారు కదా, ఈ స్పోర్టివ్గా కూడా వాళ్ళు తీసుకోరండి. తనుజ కానీ ఇప్పుడు సుమన్ శెట్టి కానీ నేను చేయకపోతే వాళ్ళు మీ అంత స్పోర్టివ్గా కూడా తీసుకోరు. మొత్తం ఎట్లా చేస్తుందంటే ఎక్కించి దివ్య నిఖిత మొత్తం ఇట్లా గేమ్ ఇట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సరే మీరు నాకు తెలుసండి వాళ్ళు హట్ అవుతారని చెప్పి మీకు ఆ తలకాయ నొప్పి ఎందుకని చెప్పి మీరు చేశారన్న సంగతి నాకు తెలుసు, మీకు చేసే ఉద్దేశం ఉందన్న సంగతి కూడా నాకు తెలుసు అన్నట్టు చెప్తుంది. ఈ అఫెక్షన్ దాటి ఎక్కడి దాకా పోద్దో అని అంటే బర్నాన్ అంటాడు అన్నట్టు, ఈ అఫెక్షన్ దాంట్లో ఎక్కడి దాకా పోతుందో ఇదంతా తెలుస్తలేదు అని భయపడతాడు, అంటే కొంచెం బాధపడతా చెప్తాడు అన్నట్టు. హెల్ప్ చేస్తే నిలబడాలి అని అదేం లేదండి, ఎండ్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే మీరు హెల్ప్ చేశారు, నేను దానికోసం నిలబడాలి, కానీ అది జరగలేదు, నేను అంటే దివ్య ఉండి నేను ఓకే అండి నాకు అర్థమైంది నాకు నో ప్రాబ్లం, అంటే యువర్ వర్త్ ఆఫ్ దట్ నాకు తెలుసు అది ఇదని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఆ తర్వాత దివ్య నిఖిత అంటది తిండి దగ్గర మీరు అంటే నేనేం ఇబ్బంది పెట్టానండి, ఎవరైనా కానీ తిని కొట్టుకోవాలి అదొకటే కాన్సెప్ట్, వంట దగ్గర అయితే ఏం ఇబ్బంది ఉండదు, అందుకనే నేను ఆ కుకింగ్ మానిటర్ మారితే బాగుండని అనుకున్నా, ఎందుకంటే ఏమైనా చేసుకోండి కొట్టుకోండి తిట్టుకోండి కానీ తిని కొట్టుకోండి అనేది నా కాన్సెప్ట్, అంటే అది మీరండి గొప్ప అన్నట్టుగా చెప్తున్నట్టు. ఇక బెడ్రూమ్లో తనుజ రీతు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆల్రెడీ లైట్స్ ఆఫ్ అయిపోయిన అందరూ పడుకునే మూడ్లో ఉంటారు. బెడ్రూమ్లో తనుజ రీతు మాట్లాడుకుంటుంటే ఏంటంటే బర్నాన్న గురించే నన్ను టార్గెట్ చేసి అని అన్నాడు ఆయన, నేను ఎవరినైతే క్యాప్టెన్ చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు అవతలను టార్గెట్ చేయాల్సి వస్తుంది కదా, అదే చెప్పిన అంటే అదే నాకు అట్లా అనిపించింది అంటే అట్లేం లేదు మీకు నాకేం నెగిటివిటీ లేదని చెప్పి మాట్లాడుకున్నాం అని అదొక డిస్కషన్ అయింది అని అన్నాడు. అక్కడికి ఫ్లోరా వస్తుంది, ఫ్లోరా రాగానే వీళ్ళు లేచి బయటకు వెళ్దామని చెప్పి బయటకు పోతారు, అక్కడ ఇమాన్యుల్తో కలిసి మళ్ళీ ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. అదే సంజన గారిని ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆపాలని తెలియదు అన్న డిస్కషన్ జరుగుతుంది, అది ఇంతకుముందు చెప్పిన కదా ఆ డిస్కషన్. సో ఇక్కడ కొంచెం అయినాయి కొన్ని డిస్కషన్స్. సో రాత్రి జరిగింది ఇది ముచ్చట. ఓవరాల్గా
ఆ కుకింగ్ మానిటర్ అనేది చాలా ప్రీషియస్. అది ఉంటే ఎక్కువసేపు కనబడొచ్చు, ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది, ఎక్కువ డిస్కషన్స్ వస్తాయి, ఎక్కువ వంట, పెంట, మంట జరుగుతాయి. కాబట్టి దానికోసం ఇవన్నీ జరుగుతున్నాయి. తనుజాకి కుకింగ్ మానిటర్ కావాలి, సంజనకి కుకింగ్ మానిటర్ కావాలి, వస్తే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. అండ్ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మన చేతి కింద ఉంటే మనం ఏదంటే అదే ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. ఏదైనా వండించుకోవచ్చు, ఏదైనా వంట చేసుకోవచ్చు. అక్కడ ఉన్న వాటితోటి తిమ్మిని బమ్మిని చేసి డమ్మిని చేసి చూపించచ్చు, ఎట్లనే చేసుకోవచ్చు అన్నట్టు. వంట చేతిలో ఉన్నప్పుడు అందరూ మాటింటారు. అది అదంతా ఆ సూపర్ పవర్, వంట అనే సూపర్ పవర్ని దక్కించుకోవడానికి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో జరుగుతున్న ఇండైరెక్ట్ పోరు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఇది మ్యాటర్. అండ్ ఇక బర్నన్న యాజ్ యూజువల్గా సేఫ్ గేమ్, సేఫ్ అండ్ స్ట్రాటజికల్ ప్లే ముందుకు పోతా ఉన్నాడు. ఈ పావులన్నీ ఏమైతే అంటే ఆఖరికైతే ఈయన మెడకే చిక్కుల్లాగా చిక్కుకుంటాయి. ఇవన్నీ ఇట్లా పాముల్లాగా తిరుగుతాయి జుబ్ 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 అని. ఇక్కడ నాన్న, అన్న, బాండింగ్ ఇవన్నీ అట్లా చిక్కులు అవుతాయి. స్టార్టింగ్ నుంచి వీటి నుంచి దూరంగా పెట్టుకుంటే బాగానే ఉండేది, కానీ ఇప్పుడు సడన్గా దూరం పెట్టలేడు. ఇప్పుడు దూరం పెడితే జనాలలో హేట్ వస్తుంది. అరే ఆమె ఇన్ని రోజులు నాన్న అని పిలిస్తే ఇదా, ఆమెను ఇన్ని రోజులు మనసులో లేకుండా నాన్న బిడ్డ అని ఎందుకు రిలేషన్ మెయింటైన్ చేసినావు, కావాలని స్క్రీన్ కోసమా అని జనాలు అంటారు అన్న భయంతో కూడా ఆయన ఆగిపోతాడు. ఇప్పుడు ఇమాన్యుల్ పరిస్థితి కూడా అదే. సంజన అని అమ్మ అని పిలిచిండు. ఇప్పుడు అమ్మ తప్పు చేసినా కానీ ఏం అనలేకపోతాడు. గట్టిగా తప్పు అని చెప్పి దూరం పోతామంటే పోలేడు. అది సిచ్యువేషన్. అండ్ ఇక బయట చూస్తే ఇక మనకు భరణి టీం, సంజన టీం అని ఇట్లాంటివి ఉన్నాయి, గట్టిగా ఉంది వాళ్ళకి. సో అది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంటగొట్టే ప్రయత్నం చేయండి. అండ్ ప్రోమో వచ్చింది చూసే ప్రయత్నం చేయండి. సో ప్రోమో గురించి అండ్ లైవ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపట్లో. మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్ సాయంత్రం పెట్టే ప్రయత్నం చేస్తాం. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.